సో నెక్స్ట్ వచ్చి వెలాసిటీ ఆపరేటర్ ఆఫ్ ఏ ఫ్రీ డైరాక్ పార్టికల్ అండ్ జిట్టర్ బీగంగ్. సో వెలాసిటీ ఆపరేటర్ ఎలా ఉంటుంది సో మొమెంటమ్ ఆపరేటర్ చూసాము, ఎనర్జీ ఆపరేటర్ చూసాము. సో క్వాంటమ్ మెకానిక్స్లో వెలాసిటీ ఆపరేటర్ ఫర్ ఏ ఫ్రీ డైరాక్ట్ పార్టికల్కి ఎలా ఉంటుందో చూస్తాం. అండ్ జిట్టర్ బీగంగ్, సో అది వస్తుంది టర్మ్ లాస్ట్లో. సో let us consider the motion of an electron according to Dirac equation in Heisenberg and representation where the Hamiltonian becomes time dependent. సో మనము మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్, సో మోషన్ ఎలక్ట్రాన్ ఎలా మూవ్ అవుతుంది అకార్డింగ్ టు డైరాక్స్ ఈక్వేషన్ హీసెన్బర్గ్ రిప్రజెంటేషన్ అంటున్నారు. సో అక్కడ హామిల్టోనియన్ వచ్చి టైం మీద డిపెండ్ అవుతుంది. హామిల్టోనియన్ అంటే మనకు ఎనర్జీ టర్మ్ గురించి చెప్తుంది. సో ఎనర్జీ వచ్చి టైంతో పాటు చేంజ్ అయితే, సో దట్ ఈస్ నథింగ్ బట్ హీసెన్బర్గ్ రిప్రజెంటేషన్. సో అక్కడ హామిల్టోనియన్ అనేది టైంతో పాటు చేంజ్ అవుతుంది. టైం డిపెండెంట్ అంటే టైం మీద డిపెండ్ అవుతుంది. ద రిలేటివిస్టిక్, సో ద రిలేటివిస్టిక్ linearized Hamiltonian in electromagnetic field described by vector and scalar potentials is. సో ఏ బార్ అంటే మనకు వెక్టార్ పొటెన్షియల్ వస్తుంది. సో అది బికాస్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. బి ఈజ్ ఈక్వల్స్ టు కర్లే, ఆ ఫార్ములా నుంచి వస్తుందా. ఏ అంటే మ్యాగ్నెటిక్ పొటెన్షియల్, అది వెక్టార్. స్కేలార్ పొటెన్షియల్ వచ్చి ఫై అంటే వి. సో మనకు స్కేలార్ పొటెన్షియల్ వచ్చి ఎలక్ట్రిక్ ఫీల్డ్లో వస్తుంది. ఏ వచ్చి మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో వస్తుంది. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ కన్సిడర్ చేసుకుంటే హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా డాట్ సిపి మైనస్ ఈఏ ప్లస్ బీటా ఎంసీ స్క్వేర్ ప్లస్ ఈ ఫై. సో ఇక్కడ సి ఇంటూ ఆల్ఫా డాట్ పి, ఆ ప్లేస్లో పి ప్లేస్లో మనము ఏం తీసుకుంటామంటే పి మైనస్ ఈఏ బై సి ముందుగానే ఇలాగే రీప్లేస్ చేసాం. సో పి మైనస్ ఈఏ బై సిని మనం కనుక మాడిఫై చేస్తే ఇక్కడ ఉండే సి క్యాన్సల్ అయిపోయి ఎల్సిఎం తీసుకుంటే సో ఈ ఫామ్లో వస్తుంది. సి ఇంటూ ఆల్ఫా డాట్ పి ప్లేస్లో మనకి ఈ ఈక్వేషన్ ఈ ఫామ్ వస్తుంది. అంటే పి ప్లేస్లో మనము పి మైనస్ ఈఏ బై సి రీప్లేస్ చేసేయాలి. సో ఎప్పుడైతే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంటుందో అప్పుడు మొమెంటం అనేది చేంజ్ అయిపోతుంది. ప్లస్ మనకు పొటెన్షియల్ ఎనర్జీ కూడా యాడ్ అవుతుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఫై ఈ. సో హామిల్టోనియన్ ఈ విధంగా ఉంటుంది. సో నౌ అకార్డింగ్ టు హీసెన్బర్గ్ రిప్రజెంటేషన్ ద ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఫర్ ఆపరేటర్ ఎక్స్. సో హీసెన్బర్గ్ రిప్రజెంటేషన్లో ద ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఫర్ ఆపరేటర్ ఎక్స్. సో ఏదైనా వెక్టార్కి డాట్ ఎక్స్ డాట్ ఈస్ నథింగ్ బట్ డిఎక్స్ బై డిటి. సో దాన్నే మనం ఇలా రాయొచ్చు క్వాంటమ్ మెకానిక్స్లో. ఇది వెరీ ఇంపార్టెంట్ ఈ ఫార్ములా. సో ఈ ఫార్ములా ఏదైనా ఫిజికల్ క్వాంటిటీ డాట్ ప్రోడక్ట్ ఏదైనా ఫిజికల్ క్వాంటిటీ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు టైం. సో ఎక్స్ డాట్ అంటే మనకు డిఎక్స్ బై డిటి వస్తుంది. సో దాన్నే మనం ఎలా రాయొచ్చు అంటే 1/IH కట్ ఎక్స్ కమా హెచ్. సో ఈ ఫార్ములా ఇంకా వస్తుంది వేరే క్వాంటిటీస్ కూడా. సో 1/IH కట్ హెచ్ ప్లేస్లో మనకు వచ్చిన హామిల్టోనియన్ రీప్లేస్ చేసేయాలి. సో ఇక్కడంతా మనము కామ్యుటేషన్స్ ఫార్ములాస్ అన్నీ యూస్ చేస్తాం, అంతే, ఇంకేం లేదు. సో ఒమిటింగ్ ద టర్మ్స్ విచ్ కమ్యూట్ విత్ ఎక్స్ వి గెట్. సో మనకు ఈ ఫార్ములా వస్తుంది. సో ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడేమో చాలా టర్మ్స్ ఉన్నాయి. సో ఎక్స్ వచ్చి ప్రతి టర్మ్తో మనము డివిజన్ చేసుకోవాలి, కామ్యుటేషన్ చేయాలి. సో అలా డివిజన్ చేస్తే మనకు బీటా ఎంసీ స్క్వేర్ ఈ ఫై అండ్ ఈఏ ఈ టర్మ్స్ అన్నిటితో ఎక్స్ వచ్చి కమ్యూట్ అయిపోతుంది. అంటే ఎక్స్ కమా బీటా ఎంసీ స్క్వేర్ ఈక్వల్స్ టు 0, ఎక్స్ కమా ఈ ఫై ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చేస్తుంది కామ్యుటేషన్. సో ఒమిటింగ్ ద టర్మ్స్ విచ్ కమ్యూట్ విత్ ఎక్స్. సో అటువంటి 0 వచ్చే టర్మ్స్ని మనం ఒమిట్ చేసేస్తే చివరికి మనకు ఇది ఎక్స్ ఆల్ఫా డాట్ సిపి. సో
సో ఆల్ఫా ఎక్స్ పిఎక్స్ ఇవి రెండే మిగులుతాయి. సో ఎక్స్ క్వాంటిటీ మిగులుతుంది. పీ బై పీజెడ్ కానీ మనకు 0 వచ్చేస్తుంది. ఎందుకంటే పీవై వచ్చి మైనస్ ఐహెచ్ కట్ డో బై డో వై అండ్ పీజెడ్ వచ్చి మైనస్ ఐహెచ్ కట్ డో బై డో జెడ్. సో అవి ఎక్స్తో డిఫరెన్షియేషన్ చేస్తే కానీ మనకు 0నే కదా వచ్చేది. సో ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఇక్కడ మనకు సో ఫైనల్గా ఈ టర్మ్స్ అన్నీ వెళ్ళిపోతాయి. బీటా ఎంసీ స్క్వేర్ ఈ5 ఈఏ అండ్ ఇక్కడ మనకు ఓన్లీ ఆల్ఫా ఎక్స్ సిపిఎక్స్ మిగులుతుంది. కాంపిటేషన్ వాటన్నిటి కాంపిటేషన్ మనకు 0 అయిపోతుంది. సో ఫైనల్గా ఇది మిగిలింది. సో ఇప్పుడు ఇక్కడ సి ఆల్ఫా ఎక్స్ అనేది కాన్స్టెంట్ లాగా యాక్ట్ అవుతాయి. ఆల్ఫా ఎక్స్ అంటే ఒక మ్యాట్రిక్స్, డైరాక్ మ్యాట్రిక్స్. సి అంటే ఒక కాన్స్టెంట్ కదా, వెలాసిటీ ఆఫ్ లైట్. సో అవి కాన్స్టెంట్స్ని పక్కన తీసేస్తే ఎక్స్పిఎక్స్ మిగులుతుంది. ఎక్స్పిఎక్స్ కాంపిటేషన్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఐహెచ్ కట్ వస్తుంది ఎక్స్పిఎక్స్ కాంపిటేషన్. సో ఇక్కడ ఉండే ఐహెచ్ కట్ ఈ ఐహెచ్ కట్ రెండు క్యాన్సల్ అయిపోయి మనకి సి ఆల్ఫా ఎక్స్ వస్తుంది. సో x dot is nothing but c alpha x. So in general the velocity operator r dot v is given by. సో వెలాసిటీ ఆపరేటర్ని మనం ఎలా రాయొచ్చు అంటే v bar is equals to c alpha bar అంటున్నారు. సో ఎందుకు అలా చెప్తున్నారు? వెలాసిటీ అంటే ఏమి మనకు r dot అంతే కదా. సో ఇప్పుడు r అంటే xi cap plus yj cap plus zk cap. సో ఇప్పుడు ఆర్ డాట్ అంటే మనకు ఏమేమి వస్తాయి? ఎక్స్ డాట్, వై డాట్ ప్లస్ జెడ్ డాట్ ఇవన్నీ రావాలి. సో ఆర్ డాట్ ఈజ్ నథింగ్ బట్ వెలాసిటీ. సో ఆల్రెడీ మనకు ఎక్స్ డాట్ వచ్చేసింది సి ఆల్ఫా ఎక్స్, అలాగే వై డాట్ సి ఆల్ఫా వై, జెడ్ డాట్ సి ఆల్ఫా జెడ్. సో అది ఈ ఫామ్లో రాసుకుంటే వెక్టార్ ఫామ్లో మనకు ఫైనల్గా సి ఆల్ఫా ఎక్స్ వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఓన్లీ స్కేలార్ ఫామ్లో ఉంది. దిస్ ఈజ్ వెలాసిటీ ఇన్ ఎక్స్ డైరెక్షన్. x dot అంటే dx by dt. సో దట్ ఈస్ నథింగ్ బట్ వెలాసిటీ ఇన్ x డైరెక్షన్. అలాగే y డాట్ చేస్తే c ఆల్ఫా y వస్తుంది, z డాట్ చేస్తే c ఆల్ఫా z వస్తుంది. సో ఫైనల్గా వెక్టార్ ఫామ్లో రాస్తే మనకు c ఆల్ఫా బార్ వస్తుంది. ఆల్ఫా బార్ ఇస్ నథింగ్ బట్ ఆల్ఫా ఎక్స్ ఐ క్యాప్ ప్లస్ ఆల్ఫా వై జే క్యాప్ ప్లస్ ఆల్ఫా జెడ్ కే క్యాప్. సో దీన్నే మనము వెలాసిటీ ఆపరేటర్ అంటాం. సో ఈ c ఆల్ఫా బార్ v ఈజ్ ఈక్వల్స్ టు c ఆల్ఫా బార్ is nothing but velocity operator. And next, the probability density function according to Dirac equation. So the probability density function according to Dirac equation is xi star xi. సో ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ మనకు జై ఇంటూ జై స్టార్ వచ్చి 1 వస్తుందా. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ జై ఇంటూ జై స్టార్ డీటౌ ఈజ్ ఈక్వల్స్ టు 1 అని డిస్కస్ చేసాం. సో అక్కడ జై ఇంటూ జై స్టార్ ఈజ్ నథింగ్ బట్ ప్రాబబిలిటీ డెన్సిటీ. ఆ టర్మ్ని మనము ఎంటైర్ వాల్యూమ్లో కనుక ఇంటిగ్రేషన్ చేస్తే మనకు ఫైనల్గా ప్రాబబిలిటీ 1 వస్తుంది. ప్రాబబిలిటీ వేరు, ప్రాబబిలిటీ డెన్సిటీ వేరు. సో ఇక్కడ జై స్టార్ జై అంటే మనకు ప్రాబబిలిటీ డెన్సిటీ. ఇంటిగ్రేషన్ ఆఫ్ జై స్టార్ జై డీటౌ అంటే ప్రాబబిలిటీ. సో ఓన్లీ జై స్టార్ జై ఉంటే దట్ ఈస్ నథింగ్ బట్ ప్రాబబిలిటీ డెన్సిటీ. దార్ బై గివింగ్ మొమెంటమ్ డెన్సిటీ ఫర్ డైరెక్ట్ పార్టికల్ హ్యాస్. సో ఇది ప్రాబబిలిటీ డెన్సిటీ. మొమెంటమ్ డెన్సిటీ అంటే పీ ఇంక్లూడ్ చేసేయాలి అంతే మధ్యలో. పీ దిస్ ఈస్ ఓన్లీ ప్రాబబిలిటీ డెన్సిటీ. ఇక్కడ మధ్యలో మనము పీ ఇంక్లూడ్ చేసిస్తే దట్ ఈస్ నథింగ్ బట్ మొమెంటమ్ డెన్సిటీ. అండ్ ద వెలాసిటీ డెన్సిటీ ఫర్ డైరెక్ట్ పార్టికల్ అపియర్స్ టు బి. సో వెలాసిటీ డెన్సిటీ వచ్చి జై స్టార్ వి జై ఈ ఫార్ములా నుంచి ఇలా వచ్చేస్తుంది. సో జై స్టార్ వి ఈజ్ నథింగ్ బట్ సి ఆల్ఫా, ఇప్పుడే డిరైవ్ చేసాం. సో సి ఆల్ఫా జై. సో సి వచ్చి ఈ టర్మ్కి, ఆల్ఫా బార్ జై వచ్చి ఈ టర్మ్కి డిస్ట్రిబ్యూట్ చేసేసాం. The eigenvalues of each alpha are plus or minus 1. Therefore, the observed value of any component of velocity is plus or minus c. This is peculiar result since therefore the observed value of any component of velocity is plus or minus c. So ఇక్కడ ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఆల్ఫా అంటున్నారు. సో ఆల్ఫా మ్యాట్రిక్సెస్ మనం ఆల్రెడీ చూసాం, డైరాక్ మ్యాట్రిసెస్. సో వాటి ఐగన్ వాల్యూస్ ప్లస్ ఆర్ మైనస్ 1 వస్తాయి. సో వాటి ఐగన్ వాల్యూస్ ప్లస్ ఆర్ మైనస్ 1 అయినప్పుడు
ఎక్స్ డాట్ మనకు ప్లస్ ఆర్ మైనస్ సి వచ్చేస్తుంది. అలాగే వై డాట్ కూడా ప్లస్ ఆర్ మైనస్ సి. సో అది చెప్తున్నారు. సో ఎనీ ద observed value of any component of velocity is plus or minus c. This is peculiar result since according to relativistic mechanics, speed of light is the upper limit for the speed of particle. This is peculiar result. So according to relativistic mechanics, speed of light is the upper limit. So relativistic mechanics ఏం చెప్తుందంటే స్పీడ్ ఆఫ్ లైటే ఎక్కువగా ఉంటుంది. సో మనము ఏం కన్సిడర్ చేసుకున్నా ఒక బాడీ యొక్క మాస్ అనేది, ఒక బాడీ యొక్క వెలాసిటీ అనేది స్పీడ్ ఆఫ్ లైట్ కన్నా ఎక్కువ అవ్వదు. సో అది చెప్తున్నారు. స్పీడ్ ఆఫ్ లైటే ఎక్కువగా వస్తుంది వాల్యూ అంటున్నారు. సో టు ఫైండ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ రిజల్ట్, let us investigate the motion of an electron under no field. The Hamiltonian is expressed as. సో ఇప్పుడు ఏం కన్సిడర్ చేసుకోవాలంటున్నారంటే, కన్సిడర్ ద మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ అండర్ నో ఫీల్డ్. అంటే ఫ్రీ పార్టికల్, ఎటువంటి ఎలక్ట్రాన్ ఎటువంటి ఫీల్డ్లో లేకపోతే, ఎటువంటి ఫోర్స్ యాక్ట్ అవ్వకపోతే ఆ ఎలక్ట్రాన్కి, దట్ ఈస్ నథింగ్ బట్ ఫ్రీ పార్టికల్. సో అప్పుడు మనకు హామిల్టోనియన్ యాజ్ యూజువల్ వచ్చేస్తుంది, సి ఇంటూ ఆల్ఫా డాట్ పి ప్లస్ బీటా ఎంసీ స్క్వేర్. సో ఇది ఆ ఫార్ములా నుంచే వస్తుంది. సో ఇక్కడ ఏ ప్లేస్లో 0 అండ్ 5 ప్లేస్లో 0 పెట్టేస్తే మనకు సి ఇంటూ ఆల్ఫా డాట్ పి ప్లస్ బీటా ఎంసీ స్క్వేర్ వచ్చేస్తుంది. సో ఈ ఫార్ములా అక్కడ నుంచే వచ్చింది. So next, writing the equation of motion for operator alpha x, we have alpha x dot equation of motion. సో ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఫర్ ఆల్ఫా ఎక్స్ అంటున్నారు. అప్పుడే ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ డాట్ 1/i/h డాట్ ఎక్స్ హెచ్ వచ్చింది. సో ఇక్కడ ఇప్పుడు ఆల్ఫా ఎక్స్ డాట్ కనుక్కోవాలి మనం. సో ఆల్ఫా ఎక్స్ డాట్ ఎలా కనుక్కోవచ్చు అంటే 1/i/h డాట్ ఆల్ఫా ఎక్స్ హెచ్. సో హెచ్తో కాంపిటేషన్ చేసి వచ్చిన వాల్యూని ఐహెచ్ కట్తో డివైడ్ చేసేస్తే వచ్చేస్తుంది మనకు. సో ఆల్ఫా ఎక్స్ హెచ్ ఈజ్ నథింగ్ బట్ కాంపిటేషన్. సో కాంపిటేషన్ ఆఫ్ ఏ కమా బి ఈజ్ ఏబి మైనస్ బిఏ. సో ఆల్ఫా ఎక్స్ హెచ్ మైనస్ హెచ్ ఆల్ఫా ఎక్స్, బట్ ఆల్ఫా ఎక్స్ హెచ్ ప్లస్ హెచ్ ఆల్ఫా ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా ఎక్స్. సో హెచ్ ప్లస్లో వీళ్ళు ఏం లేదు, సి ఇంటూ ఆల్ఫా డాట్ పి ప్లస్ బీటా ఎంసీ స్క్వేర్ ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేశారు ఇక్కడ. సో నెక్స్ట్ వాళ్ళు దీన్ని మోడిఫై చేస్తున్నారు. సో ఇక్కడ గమనించాలమ్మా, ఇక్కడ మీకు ప్రాపర్టీస్ అన్నీ గుర్తుండాలి. సో ఇక్కడ సి ఉంది, ఆల్ఫా డాట్ పి ప్లేస్లో మనకి ఇది వస్తుంది ఈ టర్మ్, అండ్ బీటా ఎంసీ స్క్వేర్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ క్యాల్కులేషన్ చూడండి, ఇక్కడ మీకు ప్రాపర్టీస్ గుర్తుండాలి. సో ఇక్కడ ఆల్ఫా డాట్ పి మనకు ఇది వచ్చేస్తుంది ఆల్ఫా ఎక్స్ పిఎక్స్ ప్లస్ ఆల్ఫా వై పివై ప్లస్ ఆల్ఫా జెడ్ పిజెడ్ అని. సో ఇక్కడ ఆల్రెడీ 2 C's ఉన్నాయి. సో ఒక సిని కామన్ తీసేస్తే మనకు బీటా ఎంసీ వచ్చేస్తుంది. ఇక్కడ కానీ సిని కామన్ తీసేస్తే ఈ విధంగా వచ్చింది. సో ఇటువైపు కానీ ఆల్ఫా డాట్ పి బీటా ఎంసీ స్క్వేర్ సి కామన్ తీసేసాం. సో ఇప్పుడు నెక్స్ట్ క్యాల్కులేషన్ చూడండి. సో ఆల్ఫా ఎక్స్ ఇంటూ ఆల్ఫా ఎక్స్ స్క్వేర్. సో 1 వచ్చేస్తుంది మనకి. ఇది ప్రాపర్టీస్ నుంచి డైరాక్ మ్యాట్రిసెస్ ప్రాపర్టీస్ నుంచి ఆల్ఫా ఎక్స్ స్క్వేర్ 1 కాబట్టి ఇక్కడ సిపిఎక్స్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కానీ మనకు ఉంది చూడండి, సి ఇటువైపు ఉంది, ఆల్ఫా ఎక్స్ ఇటువైపు నుంచి ఆపరేట్ అవుతుంది. సో ఆల్ఫా ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఆ ప్రాపర్టీ యూజ్ చేస్తాం ఇక్కడ. సో ఆల్ఫా ఎక్స్ స్క్వేర్ 1 వచ్చేస్తుంది. సో సిపిఎక్స్, ఇక్కడ ఒక సిపిఎక్స్ ఇక్కడ ఒక సిపిఎక్స్, సో ఓవరాల్ మనకు 2 సిపిఎక్స్ వస్తుంది. సో మిగతా టర్మ్స్ అన్నీ మనకు 0 అయిపోతాయి, మిగతా టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. సో ఎలా క్యాన్సిల్ అయిపోతాయి, ఓన్లీ ఈ టర్మే వస్తుంది. మైనస్ సైన్ కూడా లేదు ఇక్కడ, మనకి మైనస్ సైన్ కూడా లేదు, కానీ క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ 2 సిపిఎక్స్ మిగులుతుంది. సో అది ఎందుకంటే యాంటీ కామ్యుటేషన్ ప్రాపర్టీ సో ఒకసారి ఇక్కడ చూడండి,
సో సి ఆల్ఫా ఎక్స్ ఆల్ఫా వై. సో ఇక్కడ మనకు సి ఆల్ఫా ఎక్స్ ఆల్ఫా వై వస్తుంది. ఇక్కడ ప్లస్ ఆల్ఫా వై ఆల్ఫా ఎక్స్ వస్తుంది. సో ఆల్ఫా ఎక్స్ ఆల్ఫా వై ప్లస్ ఆల్ఫా వై ఆల్ఫా ఎక్స్ ఈక్వల్స్ టు 0. సో ఇలా వస్తుంది కాబట్టే మనకు ఈ విధంగా వస్తుంది. సో బేస్డ్ ఆన్ యాంటీ కమ్యూటేషన్ ప్రాపర్టీ. సో మనకు ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్ 2cpx ఎలా వచ్చిందంటే ఆల్ఫా ఎక్స్ స్క్వేర్ 1. సో ఇక్కడ ఈ టర్మ్ ప్లస్ ఇక్కడ ఈ టర్మ్ రెండు యాడప్ అయ్యి 2cpx వస్తుంది. మిగతా టర్మ్స్ కామ్యుటేషన్ యాంటీ కామ్యుటేషన్ ప్రాపర్టీ వల్ల క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇక్కడ కానీ చూడండి. సో ఆల్ఫా ఎక్స్ ఆల్ఫా జెడ్, ఇక్కడ ఆల్ఫా జెడ్ ఆల్ఫా ఎక్స్. సో ఇక్కడ ప్లస్ ఉంది. సో అవి కానీ క్యాన్సిల్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ సో ఫైనల్గా మనకి ఈ టర్మ్ అనేది మిగులుతుంది. సో ఈ ప్లస్ ఆల్ఫా ఎక్స్ బీటా ఉంది, బీటా ఆల్ఫా ఎక్స్. సో అవి కానీ యాంటీ కమ్యూటేషన్ చేస్తాయి ప్రాపర్టీ. సో యాంటీ కమ్యూటేషన్ ప్రాపర్టీ ప్లస్ ఈ ఆల్ఫా ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ 1 ఆ ప్రాపర్టీ బేసిస్ మీద మనకు ఈ విధంగా వస్తుంది క్యాల్కులేషన్. సో అప్పుడు హెచ్ ఆల్ఫా ఎక్స్ మనకు ఏమైపోతుంది. సో ఇక్కడ మనకి ఏమునింది ప్రీవియస్లో ఆల్ఫా ఎక్స్ హెచ్ ప్లస్ హెచ్ ఆల్ఫా ఎక్స్ ఉన్నింది. సో ఇక్కడ ఉన్న ఆల్ఫా ఎక్స్ హెచ్ని ఇటువైపు పంపించేయాలి. ఇక్కడ ప్లస్గా ఉన్నింది మైనస్ అయిపోయింది. సో ఇన్ వ్యూ ఆఫ్ దిస్ ఈక్వేషన్ 6 గివ్స్. సో ఈక్వేషన్ 6. సో ఈక్వేషన్ 6లో మనం ఏం చేయాలంటే ఇక్కడ హెచ్ ఆల్ఫా ఎక్స్ వచ్చింది కదా, ఇక్కడ వచ్చిన ఈ హెచ్ ఆల్ఫా ఎక్స్ ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసేయాలి హెచ్ ఆల్ఫా ఎక్స్ వాల్యూ. సో అప్పుడు సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకు ఈ విధంగా వస్తుందా. సో మైనస్ సైన్ ఉంది కాబట్టి ఈ విధంగా వచ్చేస్తుంది. మైనస్ 1/IH కట్స్ 2 ఆల్ఫా ఎక్స్ హెచ్ మైనస్ 2cpx అని వచ్చేస్తుంది. సో యాజ్ ఫార్ ఎ ఫ్రీ పార్టికల్ ద ఎనర్జీ అండ్ మొమెంటమ్ ఆర్ కన్జర్వ్డ్ వి హ్యావ్. సో ఫ్రీ పార్టికల్కి ఎనర్జీ మొమెంటమ్ అనేది కన్జర్వ్డ్ అవుతుంది అంటున్నారు. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ బేసిస్ మీద. సో పార్టికల్ ఎప్పుడైతే ఫ్రీగా మూవ్ అవుతుందో అవి రెండు కన్జర్వ్ అవుతాయి అంటున్నారు. సో కన్జర్వ్ అవ్వడం అంటే విత్ రెస్పెక్ట్ టు టైం అవి చేంజ్ అవ్వవు. సో ఇక్కడ ఉంది చూడండి. సో IHPX డాట్ని సో జనరల్గా పిఎక్స్ డాట్ని మనం ఎలా రాయొచ్చు 1/IH కట్ పిఎక్స్ హెచ్ కమ్యూటేషన్ ఆఫ్ పిఎక్స్ హెచ్. సో దానికే ఈ విధంగా రాసేసారు. సో పిఎక్స్ అనేది హెచ్తో కామ్యూట్ అవుతుంది ఈక్వల్స్ టు 0 అండ్ హెచ్ అనేది విత్ ఇట్ సెల్ఫ్ ఏ కామ్యుటేషన్ ఆఫ్ ఏ 0 కామ్యుటేషన్ ఆఫ్ బి 0. సో IH కట్ హెచ్ డాట్ అనేది 0 అయిపోతుంది. సో దేర్ ఫోర్ హెచ్ అండ్ పిఎక్స్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ టైమ్. సో హెచ్పిఎక్స్ అనేవి టైంతో పాటు మారవు. డస్ నాట్ డిపెండ్ ఆన్ టైమ్ అంటున్నారు. సో కీపింగ్ ఇన్ మైండ్ ద డిఫరెన్షియల్ ఆఫ్ ఎప్పుడంటే ఫ్రీ పార్టికల్ కేసులో ఈ కండిషన్. ఫ్రీ పార్టికల్ అంటే ఆ పార్టికల్ మీద ఎటువంటి ఫోర్సెస్ యాక్ట్ అవ్వవు, ఆ పార్టికల్ ఫ్రీగా మూవ్ అవుతుంది. ఫోర్సెస్ యాక్ట్ అయ్యి ఒక ఫీల్డ్ లాగా క్రియేట్ చేస్తే మనం సెంట్రల్ ఫోర్స్ ఫీల్డ్. సో అప్పుడు అది ఫ్రీ పార్టికల్ అవ్వదు. సో కీపింగ్ ఇన్ మైండ్ ద డిఫరెన్షియల్ ఆఫ్ ఈక్వేషన్ 8 విత్ రెస్పెక్ట్ టు టైమ్ గివ్స్. సో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఈ ఈక్వేషన్ని విత్ రెస్పెక్ట్ టు టైం డిఫరెన్షియేట్ చేయాలి అంటున్నాను. సో ఆల్ఫా ఎక్స్ డాట్ ఆల్రెడీ ఒక డాట్ ఉంది. సో ఇంకోసారి డిఫరెన్షియేషన్ చేస్తే మనకు ఇంకోసారి ఆల్రెడీ ఇక్కడ డి ఆల్ఫా ఎక్స్ బై డిటీ ఉంది. ఇంకోసారి డిఫరెన్షియేషన్ చేస్తే డి స్క్వేర్ ఆల్ఫా ఎక్స్ బై డిటీ స్క్వేర్ వస్తుంది. సో డబుల్ డిఫరెన్షియేషన్ని మనము 2 డాట్స్తో ఇండికేట్ చేస్తాం. సో అలా వచ్చింది ఇక్కడ. సో 1/IH కట్ కాన్స్టెంట్ దాన్ని పక్కన పెట్టేస్తాం. నెక్స్ట్ ఇక్కడ డిఫరెన్షియేషన్ చేస్తే 2ని పక్కన పెట్టేసి డిఫరెన్షియేషన్ చేస్తే ఇది యూవి ఫామ్లో ఉంది. సో VDU ప్లస్ UDV ఆ ఫామ్లో అప్లై చేయాలి. సో ఆల్ఫా ఎక్స్ డాట్ హెచ్ వస్తుంది. సో ఆల్ఫా ఎక్స్ డాట్ హెచ్ నెక్స్ట్ ప్లస్ ఆల్ఫా ఎక్స్ హెచ్ డాట్ వస్తుంది. కానీ హెచ్ డాట్ 0 అయిపోయింది ఇక్కడ. సో IH కట్ హెచ్ డాట్ 0 అంటే మీనింగ్ ఏమి, హెచ్ డాట్ కూడా 0నే కదా, IH కట్ అటువైపు పంపించేస్తే. సో హెచ్ డాట్ 0 అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ కానీ యూవి ఫార్ములా. సో C డాట్ పిఎక్స్
సి అంటే వెలాసిటీ ఆఫ్ లైట్, అది ఆల్వేస్ కాన్స్టెంట్. సో సి డాట్ జీరో అయిపోతుంది. అండ్ పిహెచ్ డాట్ సి, పిహెచ్ డాట్ అంటే జీరో, ఇప్పుడే ఇక్కడ చెప్పాం. సో ఫైనలీ మనకు ఓన్లీ 2 ఆల్ఫా ఎక్స్ డాట్ హెచ్ అది ఒకటే వస్తుంది డిఫరెన్షియేషన్ చేస్తే. సో దిస్ మే బి ఎక్స్ప్రెస్డ్ హ్యాస్, సో దీన్ని రీఅరేంజ్ చేస్తున్నారు. సో ఆల్ఫా ఎక్స్ డబుల్ డాట్ ఆల్ఫా ఎక్స్ డాట్, సో ఇక్కడ కింద ఉన్నాయని పైన రిప్రజెంట్ చేయాలంటే ఏం చేయాలి మనము, ఇంటూ ఐ బై ఐ చేయాలి, ఇంటూ ఐ బై ఐ. సో పైన ఐ ఉండిపోతుంది, కింద ఐ స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ మైనస్. సో 2i బై హెచ్ కట్ హెచ్ ఈ విధంగా వస్తుంది. సో నెక్స్ట్ ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు టైం. సో ఇక్కడ ఏ ఫామ్లో ఉందంటే ఇది, సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x dx ఈజ్ ఈక్వల్స్ టు log x మా, log or ln x. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x dx log x. సో ఇక్కడ ఎక్స్ ప్లస్లో మనకి ఏముందంటే ఆల్ఫా డాట్ని డిఫరెన్షియేషన్ చేస్తే ఆల్ఫా డబుల్ డాట్ వస్తుంది. సో ఇక్కడ అదే విధంగా ఉంది మా ఇక్కడ ఈక్వేషన్ అనేది. సో రెండు వైపులా మనము విత్ రెస్పెక్ట్ టు టైం అన్నారు. సో విత్ రెస్పెక్ట్ టు టైం చేస్తే ఈ విధంగా వస్తుంది విత్ రెస్పెక్ట్ టు టీ. సో ఇది ఈ ఫామ్లో ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్లో ఆల్ఫా డాట్ ఉంది కాబట్టి లాగ్ ఆల్ఫా ఎక్స్ డాట్ వస్తుంది. సో ఇక్కడ ఇంటిగ్రేషన్, ఇక్కడ టైం టర్మ్ ఏమీ లేదు, హెచ్ కాన్స్టెంటే, క్యాపిటల్ హెచ్ కాన్స్టెంట్, ఈ హెచ్ కట్ కాన్స్టెంట్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ డిటీ మనకు సింపుల్గా టీ వచ్చేస్తుంది, ప్లస్ కే అంటే ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. సో ఇంటిగ్రేషన్ చేసినప్పుడు కాన్స్టెంట్ అనేది వస్తుంది. డెఫినైట్ ఇంటిగ్రల్స్ చేసేటప్పుడు రావు మనకు కాన్స్టెంట్స్. సో నార్మల్ ఇంటిగ్రేషన్ చేస్తే కాన్స్టెంట్ అనేది వస్తుంది. సో కే బీయింగ్ ఏ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్, సో కే వచ్చి మనకు కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అంటున్నారు. సో ఇఫ్ హట్ t equals to 0, alpha x dot is equals to alpha x dot at t equals to 0 we have. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ t equals to 0 చేసేయాలి. t equals to 0 ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇఫ్ t equals to 0, alpha x dot is equals to alpha x dot at t equals to 0. సో alpha x dot వాల్యూ t equals to 0, టైం 0 అయినప్పుడు వచ్చే వాల్యూ. సో ఇక్కడ మనం t ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేసేసాం. k ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ ఆఫ్ ఆల్ఫా ఎక్స్ డాట్ హట్ t ఈక్వల్స్ టు 0 వస్తుంది. సో అదే ఇక్కడ రిప్రజెంట్ చేశారు. అంటే మనకు ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నామంటే కాన్స్టెంట్ మనకు ఏమో తెలీదు. సో కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్, సో అది కనుక్కోనేందుకు ఈ విధంగా చేస్తున్నామ్మా. సో నెక్స్ట్ ఈక్వేషన్ 10 గివ్స్. సో ఇప్పుడు ఈక్వేషన్ 10లో కే ప్లస్లో మనం ఇది రీప్లేస్ చేసేయాలమ్మా, లాగ్ ఆఫ్ ఆల్ఫా ఎక్స్ డాట్ హట్ t ఈక్వల్స్ టు 0 కే ప్లస్లో. సో కే ప్లేస్లో ఇది రీప్లేస్ చేసేస్తే సో రీప్లేస్ చేసేస్తే ఇలా వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. సో ఈ లాగ్ని అటువైపు పంపించేయాలి. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ అయిపోతుంది. సో లాగ్ ఆఫ్ ఏ మైనస్ లాగ్ ఆఫ్ బి, మనకు లాగ్ ఆఫ్ ఏ బై బి, ఇది లాగరిథమిక్ ప్రాపర్టీ. లాగ్ ఆఫ్ ఏ బై బిని మనం ఎలా రాసుకోవచ్చు అంటే లాగ్ ఏ మైనస్ లాగ్ బి. సో ఇప్పుడు అది అటువైపు వెళ్తే మనకు లాగ్ ఆఫ్ ఆల్ఫా ఎక్స్ డాట్ ఈ విధంగా అయిపోతుంది based on logarithmic property. So log of alpha x dot by alpha x dot at t equals to 0. సో ఇటువైపు మైనస్ 2i బై హెచ్ కట్ హెచ్T యాజ్ యూజువల్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇది వెరీ ఇంపార్టెంట్ మా, ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్. సో ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్ ఎలా వస్తుంది, సో ఇక్కడ లాగ్ ఆఫ్ సంథింగ్ ఉంది, ఇక్కడ ఈ వాల్యూ ఉంది. సో లాగ్ని మనం అటువైపు పంపించేస్తే ఈ లాగ్ని, సో సపోజ్ లాగ్ ఏ ఇజ్ ఈక్వల్స్ టు కే అని ఉందనుకోండి. సో లాగ్ని అటువైపు పంపించేస్తే ఈ పవర్ కే అయిపోతుంది, ఈ లాగ్ని అటువైపు పంపించేస్తే. సో ఈ లాగ్ని అటువైపు పంపించేస్తే మనకు ఈ పవర్ ఈ టర్మ్ వస్తుంది మైనస్ 2i బై హెచ్ కట్ హెచ్T.
నెక్స్ట్ ఆల్ఫా ఎక్స్ డాట్ ఇటువైపు అలాగే ఉంటుంది, ఇది అటువైపు పంపించేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లాగ్ని అటువైపు పంపించేస్తాం, మనకు ఈ టర్మ్ వస్తుంది. నెక్స్ట్ ఇది ఈ ఈ టర్మ్ మిగులుతుంది లెఫ్ట్ సైడ్లో. సో ఆల్ఫా ఎక్స్ డాట్ని ఇటువైపు పంపించేస్తే మనకు ఈ విధంగా వస్తుంది ఫైనలీ. సబ్స్టిట్యూటింగ్ దిస్ ఇన్ ఈక్వేషన్ 8 వి గెట్, సో ఈక్వేషన్ 8 ఆల్ఫా ఎక్స్ డాట్, సో ఈక్వేషన్ 8లో మనకు ఆల్ఫా ఎక్స్ డాట్ వచ్చింది, ఆల్ఫా ఎక్స్ డాట్ వాల్యూ ఈ వాల్యూ వచ్చింది ఈ టర్మ్. సో ఆల్ఫా ఎక్స్ డాట్ ప్లేస్లో ఈ టర్మ్ని సబ్స్టిట్యూట్ చేసేసారు. సో వీ హ్యావ్ హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ పీ స్క్వేర్ సి స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ సి పవర్ 4. సో ఈ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ సి స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ సి పవర్ 4 అని రిలేటివిస్టిక్ క్వాంటమ్ మెకానిక్స్ నుంచి ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో అప్పుడు ఈ స్క్వేర్ వచ్చి ఈ విధంగా వస్తుంది, ఈ స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ హెచ్ స్క్వేర్, హామిల్టోనియన్ స్క్వేర్. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మల్టిప్లయింగ్ విత్ హెచ్ ఇన్వర్స్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇది ఒక ఈక్వేషన్, ఈ ఈక్వేషన్కి రెండు వైపులా మనం ఏం చేయాలంటే మల్టిప్లయింగ్ విత్ హెచ్ ఇన్వర్స్ ఆన్ బోత్ సైడ్స్ రైట్ సైడ్లో. సో హెచ్ స్క్వేర్ ఇంటూ హెచ్ ఇన్వర్స్ హెచ్ వచ్చేస్తుంది. సో హెచ్ స్క్వేర్ అంటే హెచ్ ఇన్వర్స్, హెచ్ ఇంటూ హెచ్ ఇన్వర్స్ ఐ వచ్చేస్తుంది, ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ ఏం లేదు కాబట్టి హెచ్ ఇన్వర్స్ వస్తుంది. సో దిస్ ఇంప్లైస్ దట్ హెచ్ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ హెచ్ ఇన్వర్స్ విత్ ఐగన్ వాల్యూ ఈ ఇన్వర్స్. సో అప్పుడు హెచ్ వచ్చి రెసిప్రోకల్ ఆఫ్ హెచ్ ఇన్వర్స్ అంటున్నారు ఈ ఈక్వేషన్ నుంచి, ఐగన్ వాల్యూ వచ్చి ఈ ఇన్వర్స్ అంటున్నారు. సో ఫ్రమ్ ఈక్వేషన్ 12 వీ హ్యావ్, సో ఈక్వేషన్ 12లో, సో ఇది ఈక్వేషన్ 12. సో ఈ ఈక్వేషన్ 12ని మనం మాడిఫై చేసుకోవాలమ్మా. సో ఆల్ఫా ఎక్స్లో రాశారు వీళ్ళు. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఈ ఐహెచ్ కట్ని అటువైపు పంపించేయాలి. సో అప్పుడు మనకి ఈ టర్మ్ వస్తుంది, ఐహెచ్ కట్ ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ అది ఆ టర్ము. నెక్స్ట్ ఈ ఎప్పుడైతే అది పంపించేస్తామో మనకి ఈ టర్మ్ మిగులుతుంది, ఈ టర్మ్లో 2 కామన్ ఉంది. సో అటువైపు పంపించేస్తే 1/2 వస్తుంది. సో నెక్స్ట్ అంటే ఈ ఈక్వేషన్ని మనం మాడిఫై చేస్తున్నాం, అంటే ఈ ఈక్వేషన్ 12ని, ఈ ఈక్వేషన్ 12 ఆల్ఫా ఎక్స్ డాట్ ఈ పవర్ సంథింగ్ ఆ ఫామ్లో ఉంది. సో ఈ ఫామ్లో ఉన్నదాన్ని మనము ఓన్లీ ఆల్ఫా ఎక్స్ అంటే మనకు ఏమొస్తుందో చెప్పడానికి మాడిఫై చేసుకుంటున్నాం, ఆల్ఫా ఎక్స్ ఏ విధంగా వస్తుందని. సో ఫస్ట్ ఆ ఐహెచ్ కట్ని అటువైపు పంపించేయాలి. నెక్స్ట్ ఇక్కడ 2 ఉంది కామన్ రెండిటికి, ఆ 2ని కానీ పంపించేస్తే హాఫ్ ఐహెచ్ కట్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ సిపిఎక్స్ ఉంది, సో ఆ సిపిఎక్స్ని అటువైపు పంపించేస్తే ప్లస్ సిపిఎక్స్. అండ్ ఆల్ఫా ఎక్స్ హెచ్ ఉంది, సో ఈ 2 వెళ్ళిపోయింది, సిపిఎక్స్ వెళ్ళిపోయింది, ఆల్ఫా ఎక్స్ హెచ్ ఉంది. సో మల్టిప్లయింగ్ బోత్ సైడ్ విత్ హెచ్ ఇన్వర్స్ చేస్తే ఫైనల్గా ఈ విధంగా వస్తుంది మనకి ఆల్ఫా ఎక్స్ అంటే. సో ఫైనల్గా ఆల్ఫా ఎక్స్ ఈ విధంగా వస్తుంది. therefore x dot is equals to c alpha x c square. So x dot c alpha x. సో x dot అంటే మనము c alpha x అని ఆల్రెడీ ఇక్కడ డిస్కస్ చేసాం కదా, వెలాసిటీ ఆపరేటర్. సో ఇక్కడ x dot is equals to c alpha x. సో ఇప్పుడు c ఇంటూ ఈ ఆల్ఫా ఎక్స్ అంటే ఇది వచ్చింది మనకు, అప్పుడు సితో మల్టిప్లై చేసేయాలి మొత్తం ఈక్వేషన్ అని. సో సితో మల్టిప్లై చేస్తే ఈ ఫస్ట్ టర్మ్ సి స్క్వేర్ పిఎక్స్ హెచ్ ఇన్వర్స్ వస్తుంది, ఈ టర్మ్ హాఫ్ ఐహెచ్ కట్ సి ఇంటూ ఈ టర్మ్ వచ్చేస్తుంది. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ అబౌవ్ ఈక్వేషన్ గివ్స్ అంటున్నారు. సో నెక్స్ట్ ఈ ఈక్వేషన్ని మనము ఇంటిగ్రేషన్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు టైమ్ మా. సో ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ డాట్ ఉంది, సో ఎక్స్ డాట్ ఈస్ నథింగ్ బట్ డిఎక్స్ బై డిటి. ఎక్స్ డాట్ అంటే మనకు డిఎక్స్ బై డిటి వస్తుంది. సో ఆ డిటిని అటువైపు పంపించేసి ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే, సో ఇక్కడ డిటిని అటువైపు పంపించేస్తే మనకు ఇక్కడ ఓన్లీ డిఎక్స్ వస్తుంది. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్. సో డిటిని ఇటువైపు పంపించేసాం కదా, సో సి స్క్వేర్ పిఎక్స్ హెచ్ ఇన్వర్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిటి మనకు టీ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చి
సో ఇది ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ మా ఇక్కడ క్యాల్కులేషన్. సో ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు డిటి మనము ఇంటిగ్రేషన్ చేయాలి. సో ఇంటిగ్రేషన్ చేస్తే మనకు ఏమొస్తుందంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఏఎక్స్ ఆ ఫార్ములా యూస్ చేయాలి మా ఇక్కడ. సో ఎక్కడ రాసాను, సో ఇక్కడ రాస్తున్నాను చూడండి. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఏఎక్స్ డిఎక్స్ మనకు ఫార్ములా ఏమొస్తుంది, ఈ పవర్ ఏఎక్స్ బై ఏ విత్ లిమిట్స్. సో ఈ పవర్ ఏఎక్స్ బై ఏ ఆ ఫామ్ వస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఈ పవర్ ఏటీ ఉంది, ఏటీ ఏ ప్లస్లో -2i(h/h కట్ ఉంది. ఈ టర్మ్ ఉంది మా ఏ ప్లస్లో మనకు -2i(h/h కట్. సో ఇంటిగ్రేషన్ చేస్తే ఈ పవర్ ఏఎక్స్ అలాగే వస్తుంది డివైడెడ్ బై ఏ. సో డివైడెడ్ బై ఈ టర్మ్ -2i(h/h కట్. సో ఇక్కడ ప్లస్గా ఉండేది మైనస్గా వచ్చేస్తుంది, -2i డినామినేటర్లో 2i వస్తుంది. 2i ఆల్రెడీ 2 ఉంది, 2 × 2 4 వస్తుంది. సో నెక్స్ట్ 2i అండ్ హెచ్ కట్ 2i/h కట్ కదా, 2i/h కట్ i క్యాన్సల్ అయిపోతుంది. ఇక్కడ ఆల్రెడీ ఒక i ఉంది. సో ఇక్కడ i అంటే డివైడెడ్ బై ఏ కదా. సో ఈ టర్మ్ డివైడెడ్ బై ఏ వస్తుంది. ఏ ప్లస్లో మనకు -2i/h కట్ హెచ్ ఉంది. సో ఇక్కడ -2i(h/h కట్ సబ్స్టిట్యూట్ చేస్తే 2 × 2 = 4 మైనస్ వచ్చి మైనస్ అయిపోతుంది, i క్యాన్సల్ అయిపోతుంది, హెచ్ కట్ పైకి వెళ్ళిపోయి హెచ్ కట్ స్క్వేర్ అయిపోతుంది అండ్ హెచ్ కిందనే ఉంటుంది. సో హెచ్ పైకి రాస్తే మనకు హెచ్ ఇన్వర్స్ వస్తుంది. సో ఈ విధంగా వస్తుంది ఫైనలీ. సో ఇక్కడ ఆల్రెడీ ఒక హెచ్ ఇన్వర్స్ ఉంది, ఇంకొక హెచ్ కింద డినామినేటర్లో వస్తుంది కాబట్టి ఇంకో హెచ్ ఇన్వర్స్. సో ఓవరాల్ మనకు హెచ్ ఇన్వర్స్ ఆఫ్ హెచ్ స్క్వేర్ ఇన్వర్స్ వచ్చేస్తుంది. సో అలా వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ మనము దేంతో చేస్తున్నామో అవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. విత్ రెస్పెక్ట్ టు టైం చేస్తున్నాము, ప్లస్ ఇది కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. వెన్ x0 ఈస్ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్, సో x0 వచ్చి వేర్ అది. సో వేర్ x0 ఈస్ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. సో నెక్స్ట్ ఇది చూడండి. సో ఇక్కడ α(x) డాట్ కాంజుగేట్ చూస్తున్నారు, ట్రాన్స్పోజ్ కాంజుగేట్. సో ఇది ఆల్రెడీ చెప్తున్నాను కదా, ఈ సింబల్ మనకు ట్రాన్స్పోజ్ కాంజుగేట్ గురించి చెప్తుందని. సో α(x) డాట్ ట్రాన్స్పోజ్ కాంజుగేట్. సో α(x) డాట్ అంటే ఈక్వేషన్ ఆఫ్ మోషన్ నుంచి మనకు 1/i(h) α(x) h వస్తుంది. సో ఆల్రెడీ డిస్కస్ చేసాం ప్రీవియస్ దాంట్లో. x డాట్ అంటే 1/i(h) xh అని. సో ఇప్పుడు 1/i(h) α(x) h వచ్చింది. హోల్ ట్రాన్స్పోజ్ కాంజుగేట్ మా ఇది. సో ఇప్పుడు చేస్తే మనకు, సో ఇక్కడ రాసాను చూడండి. సో ట్రాన్స్పోజ్ కాంజుగేట్ i(h) i ఉంది కదా, i ఉంటే కాంజుగేట్ మనకి ఏమైపోతుంది, -i వస్తుంది. సో -i(h) వచ్చింది. నెక్స్ట్ α(x) h హోల్ ట్రాన్స్పోజ్ ఉంది కాంజుగేట్. సో α(x) h అంటే నథింగ్ బట్ కామ్యుటేషన్. సో α(x) h - h α(x). సో ఇప్పుడు a + b హోల్ ట్రాన్స్పోజ్ కాంజుగేట్ ఇస్ నథింగ్ బట్ a ట్రాన్స్పోజ్ కాంజుగేట్ ప్లస్ b ట్రాన్స్పోజ్ కాంజుగేట్. సో α(x) h ట్రాన్స్పోజ్ -h α(x) హోల్ ట్రాన్స్పోజ్ అండ్ ab హోల్ ట్రాన్స్పోజ్ మనకు ఆ ఫార్ములాగానే ఉంది, ట్రాన్స్పోజ్ కాంజుగేట్. సో b ట్రాన్స్పోజ్ ఇంటూ a ట్రాన్స్పోజ్ అలా వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ హెచ్ ట్రాన్స్పోజ్ కాంజుగేట్, నెక్స్ట్ α(x) ట్రాన్స్పోజ్ కాంజుగేట్. సో ఇక్కడ కూడా α(x) ట్రాన్స్పోజ్ కాంజుగేట్, హెచ్ ట్రాన్స్పోజ్ కాంజుగేట్. సో హెచ్ ట్రాన్స్పోజ్ కాంజుగేట్ ఇస్ నథింగ్ బట్ హెచ్, ఎందుకంటే హెచ్ వచ్చి హెర్మిషియన్. సో హెర్మిషియన్ అంటే ఏమన్నాను నేను, వెన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ట్రాన్స్పోజ్ కాంజుగేట్, ఏ ఈజ్ హెర్మిషియన్. సో ఇది చాలాసార్లు డిస్కస్ చేసామ్మా. ఎప్పుడైతే ఏ ఈజ్ ఈక్వల్స్ టు తన ట్రాన్స్పోజ్ కాంజుగేట్ అవుతుందో ఇప్పుడు ఏని మనము హెర్మిషియన్ అంటాం.
సో హెచ్ ట్రాన్స్పోజ్ కాంజుగేట్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్. ఆల్ఫా ఎక్స్ ట్రాన్స్పోజ్ కాంజుగేట్ కూడా ఆల్ఫా ఎక్సే. సో ఇది కానీ మనం డిస్కస్ చేసాం. డైరాక్ మ్యాట్రిసెస్ ఆర్ హర్మిషియన్, ఆ ప్రాపర్టీ నుంచి వస్తున్నాం మనకి ఇక్కడ. సో ఆల్ఫా ఎక్స్ ట్రాన్స్పోజ్ కాంజుగేట్ హెచ్ ట్రాన్స్పోజ్. సో ఫైనలీ హెచ్ ట్రాన్స్పోజ్ కాంజుగేట్ హెచ్, ఆల్ఫా ఎక్స్ ట్రాన్స్పోజ్ కాంజుగేట్ ఆల్ఫా ఎక్స్. సో ఇక్కడ కూడా సేమ్ అలాగే వస్తుంది. సో దిస్ ఈస్ నథింగ్ బట్ హెచ్ ఆల్ఫా ఎక్స్ మా. సో ఏబి మైనస్ బిఏ. సో మనము ఫైనల్గా ఇక్కడ ట్రాన్స్పోజ్ కాంజుగేట్ చేస్తే ఆల్ఫా ఎక్స్ హెచ్ హోల్ ట్రాన్స్పోజ్ మనకి ఏమొచ్చింది, హెచ్ ఆల్ఫా ఎక్స్. సో ఆ హెచ్ ఆల్ఫా ఎక్స్ ఇక్కడ రాసుకున్నాం. ప్లస్ ఐ వచ్చి మనకు మైనస్ ఐ వచ్చేస్తుంది, ప్లస్ ఐ వచ్చి మైనస్ ఐ. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న మైనస్ని మనం లోపల తీసుకుంటే, సో ఏబి కాంజుగేట్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ కాంజుగేట్ ఆఫ్ బిఏ. కాంజుగేట్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ కాంజుగేట్ ఆఫ్ బిఏ. సో ఆ ఫార్ములా నుంచి మనకు హెచ్ ఆల్ఫా ఉంది, ఆల్ఫా ఎక్స్ మైనస్ ఈ లోపలిని ఇంక్లూడ్ చేసిస్తే మనకు ఆల్ఫా ఎక్స్ హెచ్ వచ్చేస్తుంది. సో ఇక్కడ ఆల్ఫా ఎక్స్ డాట్ ట్రాన్స్పోజ్ కాంజుగేట్ మళ్ళీ మనకు ఆల్ఫా ఎక్స్ డాటే వచ్చేస్తుంది. ఆల్ఫా ఎక్స్ డాట్ ట్రాన్స్పోజ్ కాంజుగేట్ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా ఎక్స్ డాట్. కాబట్టి ఆల్ఫా ఎక్స్ డాట్ని మనం ఏమంటాము, హర్మిషియన్ అంటాం. సో అది చూస్తున్నాం. సో నెక్స్ట్ also px and h are Hermitian. Therefore right hand side of 15 is Hermitian if we ignore the constant of integration, which would obviously represent the initial position of the particle. సో ఇది దీంతో మనకి ఏం తెలిసింది, ఆల్ఫా ఎక్స్ డాట్ వచ్చి హర్మిషియన్, హెచ్పి కానీ హర్మిషియన్, ఈ పిఎక్స్ ఈ హెచ్ కానీ. సో ఇది టర్మ్ మొత్తం హర్మిషియన్ అంటున్నారు. సో then x would be an observable quantity and its expectation value is given by. సో x యొక్క ఎక్స్పెక్టేషన్ వాల్యూ అంటున్నారమ్మా. సో ఎక్స్పెక్టేషన్ వాల్యూకి ఫార్ములా ఇక్కడ, సో ఏదైనా టర్మ్ని ఎక్స్పెక్టేషన్ వాల్యూ అంతే. సో ఇక్కడ రాస్తున్నాను చూడండి. సో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఏ అంటే ఏవరేజ్ వాల్యూ లాగా వస్తుంది మనకి. సో ఎలాగైతే ఏవరేజ్ వాల్యూ ఏవరేజ్ తీసుకుంటామో మనము, సో ఆ విధంగా ఎక్స్పెక్టేషన్ వాల్యూ అంటే క్వాంటమ్ మెకానిక్స్లో ఏవరేజ్ లాగా. సో దానికి ఫార్ములా ఏమొస్తుందంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ జై స్టార్ ఏ జై డీటౌ బై ఇంటిగ్రేషన్ ఆఫ్ జై స్టార్ జై డీటౌ. ఈ విధంగా వస్తుందా ఎక్స్పెక్టేషన్ వాల్యూ. సో ఇది వెరీ ఇంపార్టెంట్ మా ఈ ఫార్ములా. సో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఏ ఈజ్ నథింగ్ బట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ జై స్టార్ ఏ జై డీటౌ ఇంటిగ్రేషన్ ఆఫ్ జై స్టార్ జై డీటౌ, ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు వీళ్ళు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అంటున్నారు. సో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ వచ్చి ఇక్కడ నుంచి మా, సో ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అని రాసేసారు. సో హెచ్ ఇన్వర్స్. సో మనము ఎక్స్పెక్టేషన్ దేనైనా ఏదైనా క్వాంటిటీ యొక్క ఎక్స్పెక్టేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, సో ఫస్ట్ ఆ క్వాంటిటీని జై అనే వేవ్ ఫంక్షన్ మీద ఆపరేట్ చేయాలి. ఏదైనా వాల్యూ ఎక్స్పెక్టేషన్ ఏదైనా క్వాంటిటీ ఎక్స్పెక్టేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆ క్వాంటిటీని మనము వేవ్ ఫంక్షన్ మీద ఆపరేట్ చేయాలి, మళ్ళీ జై స్టార్తో మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ జై మనకి ఏమొస్తుంది, ఈ ఇన్వర్స్ జై. హెచ్ జై వచ్చి మనకు ఈ జై, కాబట్టి హెచ్ ఇన్వర్స్ జై వచ్చి మనకు ఈ ఇన్వర్స్ జై వచ్చేస్తుంది. కాబట్టి 1/e మళ్ళీ జై స్టార్తో మల్టిప్లై చేస్తే 1 వచ్చేస్తుంది. సో ఈ విధంగా వస్తుంది ఇక్కడైతే. సో నెక్స్ట్ ఇక్కడ మనకు హెచ్ స్క్వేర్ ఇన్వర్స్ ఉంది. హెచ్ స్క్వేర్ ఇన్వర్స్ జై అంటే మనకు 1/e ఈ స్క్వేర్ వస్తుందా. సో ఆ విధంగా వస్తుంది ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ అనేవి. అండ్ ఫైనలీ ఇది కానీ ఎక్స్పెక్టేషన్. సో ఇక్కడ ఎక్స్పెక్టేషన్ అప్లై చేస్తున్నాం కానీ కాబట్టి ఇక్కడ కానీ ఈ టర్మ్ యొక్క ఎక్స్పెక్టేషన్ ఈ వేర్ ఈ ఆల్ఫా ఎక్స్ డాట్ హట్ t ఈక్వల్స్ 0 is eigen value of x at t equals to 0. Now we have, సో ఈ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ p స్క్వేర్ c స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ c పవర్ 4 అని ముందు నుంచే డిస్కస్ చేస్తున్నాం. సో ఒకవేళ p వాల్యూ చాలా తగ్గింది అనుకోండి, వెన్ p ఈజ్ వెరీ వెరీ లెస్, అప్పుడు ఏమైపోతుంది, స్క్వేర్ mc స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇది
సో ఆ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి నియర్లీ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ వస్తుంది ఇక్కడ మనకు ఈ. అండ్ రైటింగ్ 2e by h cut is equals to omega equation 16 may be expressed as. సో ఇక్కడ మనకు 2e by h cut ఉంది, ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ మైనస్ 2iet by h cut. సో అక్కడ 2e by h cut ప్లేస్లో మనం ఏం రాసేయాలంటున్నారంటే ఒమేగా. సో అక్కడ ఒమేగాతో సబ్స్టిట్యూట్ చేసేస్తే మైనస్ ఐ ఒమేగా టీ. సో ఎక్స్ అప్పుడు మనకు ఏమొచ్చేస్తుంది, దట్ ఈస్ ఏవరేజ్ ఆఫ్ ఎక్స్, ఎక్స్పెక్టేషన్ వాల్యూ ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ సి స్క్వేర్ పిఎక్స్ టీ అలాగే వచ్చేస్తుంది. సో ఇక్కడ ఈ మైనస్ 2i హెచ్ కట్ ప్లేస్లో ఈ ఒమేగా రీప్లేస్ చేసేసాం. సో మిగతావన్నీ అలాగే వస్తాయి. సో ఇన్ దిస్ ఈక్వేషన్ ద ఫస్ట్ టర్మ్ రిప్రజెంట్స్ యూజువల్ టర్మ్. సో ఇక్కడ ఫస్ట్ టర్మ్ యూజువల్ టర్మ్ అంటున్నారు. సో ఎలా అంటే ఇక్కడ క్యాల్కులేషన్స్ చేశారు చూడండి. సో సి స్క్వేర్ పిఎక్స్ టీ బై ఈ ప్లస్లో ఎంసీ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేశారు. సి స్క్వేర్ క్యాన్సల్. ఈ అంటే మొమెంటమ్, పిఎక్స్ అంటే ఇన్ ఎక్స్ డైరెక్షన్. సో ఎం ఇంటూ వెలాసిటీ ఇన్ ఎక్స్ డైరెక్షన్, ఎంఎం క్యాన్సల్, విఎక్స్టీ. సో వెలాసిటీ ఇంటూ టైం, అదే కదా డిస్టెన్స్. సో అది నార్మల్ యూజువల్ టర్మ్ అంటున్నారు ఆఫ్ క్లాసికల్ మెకానిక్స్. అండ్ ద సెకండ్ టర్మ్, సో క్లాసికల్ మెకానిక్స్లో అంతే కదా, మనము వెలాసిటీ అంటే ఏం రాస్తాము, డిస్ప్లేస్మెంట్ బై టైం. సో అదే విధంగా వచ్చింది. ద సెకండ్ టర్మ్ బికాస్ ఆఫ్ ద ఎక్స్పోనెన్షియల్ ఫ్యాక్టర్ రిప్రజెంట్స్ ద మోషన్ ఆఫ్ పార్టికల్ ఆసిలేటింగ్ విత్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఒమేగా. సో సెకండ్ టర్మ్ ఇది కదా, సెకండ్ టర్మ్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటున్నారు, ఎక్స్పోనెన్షియల్ ఫ్యాక్టర్ ఉంది. సో ఎక్స్పోనెన్షియల్ ఫ్యాక్టర్ ఉంటే ఆసిలేటింగ్ విత్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఒమేగా అంటున్నారు. సో అలా ఎందుకు అంటున్నారు, ఆసిలేషన్స్లో మనకు వస్తాయి y is also a sin omega t, y is also a cos omega t అని. సో e power i theta is nothing but cos theta plus i sin theta. సో అప్పుడు ఇది ఆసిలేటింగ్ విత్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఒమేగా అంటున్నారు దానివల్ల. సో దిస్ ట్రెంబ్లింగ్ మోషన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ వాస్ ఫస్ట్ అబ్జర్వ్డ్ బై స్క్రాడింగర్ అండ్ ఇస్ కాల్డ్ జిట్టర్ బీగాంగ్ and it imparts the value to the velocity of electrons. సో ఇప్పుడు జిట్టర్ బీగంగ్ అన్నాం కదమ్మా. సో అది వచ్చి ఏమో వెలాసిటీ ఆపరేటర్. ఈ టర్మ్ వచ్చి వాళ్ళు ఏమంటున్నారంటే జిట్టర్ బీగంగ్, ఈ టర్మ్నే జిట్టర్ బీగంగ్ అంటున్నారు. సో ఈ ఆసిలేటింగ్ టర్మ్ ఇది జనరల్గా మనకు క్లాసికల్ మెకానిక్స్లో వచ్చే వెలాసిటీ టర్మ్, వెలాసిటీ ఇంటూ టైమ్ ఈక్వల్స్ డిస్ప్లేస్మెంట్. సో ఇక్కడ ఆసిలేషన్స్ వస్తూ ఉంది మనకి విత్ ఫ్రీక్వెన్సీ ఒమేగా. దానివల్ల అది కానీ మనకు ఎలక్ట్రాన్కి వెలాసిటీ ఇస్తూ ఉంది. సో దిస్ ట్రెంబ్లింగ్ మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటున్నారు చూడండి. సో ఆ ఎలక్ట్రాన్ అనేది ఆసిలేషన్స్ కానీ చేస్తూ ఉంది, మామూలుగా మూవ్ అవ్వకుండా ఆసిలేటరీ మోషన్ కానీ ఎగ్జిబిట్ చేస్తూ ఉంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ జిట్టర్ బీగంగ్. దట్ ఈస్ ద ఎలక్ట్రాన్ మోషన్ ఇస్ సంథింగ్ లైక్ ది సూపర్ పొజిషన్ ఆఫ్ క్లాసికల్ మోషన్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ మోషన్. సో ఎలక్ట్రాన్ స్ట్రైట్ లైన్లో వెళ్తే నార్మల్గా ఇప్పుడు బాల్ కానీ స్ట్రైట్ లైన్లో వెళ్తుంది, మనం కానీ బస్సులో ఏమైనా ట్రావెల్ చేస్తే స్ట్రైట్గానే వెళ్తాము, ట్రాన్స్లేటరీ మోషన్. సో దట్ ఈస్ నథింగ్ బట్ క్లాసికల్ మోషన్, ఆ మోషన్స్. సో కానీ ఇక్కడ ఎలక్ట్రాన్ అనేది ఆసిలేట్ అవుతుంది వేవ్ లాగా, జస్ట్ లైక్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. సో ఇక్కడ ఎలక్ట్రాన్ మోషన్ వచ్చి రెండు, క్లాసికల్ మోషన్ ప్లస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ మోషన్ రెండు కంబైన్ అవుతా ఉంది అంటున్నారు. సో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ మోషన్ ఏదైతే ఈ ఆసిలేటరీ ఫ్రీక్వెన్సీ ఒమేగా వస్తూ ఉందో, సో ఈ టర్మ్, సో దీన్నే మనము జిట్టర్ బీగంగ్ అంటాం. సో నెక్స్ట్, however the frequency omega is equals to 2e by h cut. సో h cut omega, సో ఒమేగా ఇస్ ఈక్వల్స్ టు 2e by h cut అంటున్నారు. సో ఈ ప్లేస్లో mc స్క్వేర్ బై h cut. సో ఒమేగా అంటే 2e by h cut ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2m స్క్వేర్స్ mc స్క్వేర్ బై h cut. ఎందుకంటే ఎనర్జీలో మనకు స్క్వేర్ రూట్ ఆఫ్ p స్క్వేర్ c స్క్వేర్ అది కానీ ఇంక్లూడ్ అవుతుంది అదర్ దాన్ mc స్క్వేర్. కాబట్టి ఇది ఆల్వేస్ గ్రేటర్ దాన్ 2mc స్క్వేర్ బై h cut అంటున్నారు. ఈ సో హై దట్ ద departure from the classical mechanics term is undetectable. సో ఈ టర్మ్ వచ్చి చాలా పెద్దది అంటున్నారు.
సో మనకు ఒమేగా ఇంక్రీజ్ అయిపోతే ఈ పవర్ ఐ ఒమేగా టీ ఇంక్రీజ్ అయిపోతుంది. ఈ పవర్ మైనస్ ఐ ఒమేగా టీ ఏమైపోతుంది, డిక్రీజ్ అయిపోతుంది మా. యాజ్ ఒమేగా ఇంక్రీజెస్ ఈ పవర్ ఐ ఒమేగా టీ ఇంక్రీజెస్. కానీ ఈ పవర్ మైనస్ ఉంది మనకు. ఈ పవర్ మైనస్ అంటే 1/e/i ఒమేగా టీ. సో అది డిక్రీజ్ అవుతుంది. సో ఈ టర్మ్ చాలా నెగ్లిజిబుల్ అయిపోతుంది. సో అదే చెప్తున్నారు. సో ఐ దట్ డిపార్చర్ ఫ్రమ్ క్లాసికల్ మెకానిక్స్ టర్మ్ ఈస్ అన్డిటెక్టబుల్. సో అది మనం డిటెక్ట్ చేయలేము అంటున్నారు. The Zitterbegang did not appear in our non-relativistic theory. The reason that this phenomenon is due to the rest energy of the electron, which remains unaccounted in classical mechanics. సో మనకు నాన్ రిలేటివిస్టిక్ మెకానిక్స్లో ఈ టర్మ్ రాలేదు అంటున్నారు. ఓన్లీ వెలాసిటీ ఇంటూ టైం వచ్చింది. సో అక్కడ ఎందుకు రాలేదు అంటున్నారంటే అది రెస్ట్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ వల్ల వస్తుంది. సో ఎలక్ట్రాన్కి రెస్ట్ ఎనర్జీ ఉంటుంది అని చెప్పాను కదా, దట్ ఈస్ నథింగ్ బట్ mc². ఎలక్ట్రాన్కి మాస్ ఉంటుంది 9.1 × 10⁻³ kg. సో ఆ మాస్ వల్ల తనకు ఒక ఎనర్జీ వస్తుంది mc² అని. సో ఆ రెస్ట్ ఎనర్జీ వల్ల మనము అది డిటెక్ట్ చేయలేదు. అది క్లాసికల్ మెకానిక్స్లో మనకు రెస్ట్ ఎనర్జీ అది అంతగా పట్టించుకోము, కానీ థియరీ ఆఫ్ రిలేటివిటీలో పట్టించుకుంటాం. థియరీ ఆఫ్ రిలేటివిటీలో అదే మనం డీల్ చేసేది రెస్ట్ ఎనర్జీతో. సో కాబట్టే మనము డిటెక్ట్ చేయలేకపోయాము అంటున్నారు క్లాసికల్ మెకానిక్స్లో. సో అది మా